యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మట్ల ఆదివార శుభాకాంక్షలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ఈ యొక్క మట్ల ఆదివారం రోజు మేమందరం ఇక్కడ కూడుకొని ఇంతవరకు సంతోషంగా నేను స్తుతించుకున్నాం, మహింపరుచుకున్నాం, ఘనపరుచుకున్నాం తండ్రి. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నీ బిడ్డలకి బోధించమని అడుగుచున్నాను తండ్రి. ఎన్నిక లేని వాడిని నీ సిలువ చాటుకు నన్ను చేర్చి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి తండ్రి. ప్రభు, మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుని, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఈ వచనాలు మనకందరికీ పరిచయమైన మాటలు. ప్రతి సంవత్సరం కూడా ఈ మట్ల ఆదివారం రోజు ఈ మాటలు చెప్పకుండా మన ప్రసంగం ఉండదు. యేసు ప్రభువు తన పరిచర్య కాలంలో ఈ యొక్క యెరూషలేము ప్రయాణము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన ఈ లోకంలో తన పరిచర్య కాలం అంతట్లో ఎప్పుడు కూడా తనను తాను రాజుగా ప్రకటించుకోలేదు. ఒక సందర్భంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనను రాజుగా చేయాలని చెప్పని ఆయన్ను పట్టుకోబోయారు. ఆ సందర్భంలో యేసుప్రభు యొక్క స్పందన ఏ విధంగా ఉందో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చూస్తే, యోహాను సువార్త 6:15, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను రాజుగా చేయబోతున్నారని చెప్పని ప్రభు గమనించి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడండి. అదేవిధంగా యేసు ప్రభు ఆనాటి కాలంలో ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు చేసేవాడు. అది చూసిన ప్రజలు ఆయనపై విశ్వాసం వచ్చినప్పుడు కావాలంటే యేసు ప్రభు వారిని తన వశం చేసుకుని తనకిష్టం వచ్చినట్లు ఆడించవచ్చు. ఆయనకు అటువంటి శక్తి ఉంది అప్పుడు. కానీ ఆయన ఆ పని చేయలేదు. ఆయన గురించి వ్రాయబడింది యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 చూస్తే, యోహాను సువార్త 2:23-24 చూస్తే, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదండి. ఆయన మనుషుని యొక్క ఆంతర్యం ఎరిగినవాడు. కావాలంటే ఆయన అందరినీ కూడా తన వశం చేసుకుని తనకిష్టం వచ్చినట్లు ఆడించవచ్చు. కానీ యేసు ప్రభు ఆయన యొక్క మనస్తత్వం అటువంటి మనస్తత్వం కాదు. ఈ లోకంలో ఆయన ఒక చిన్న గొర్రెపిల్లగా జన్మించాడు. ఈ లోకంలో ఆయన అత్యంత దీనునిగా జీవించాడు, అత్యంత సామాన్యంగా జీవించాడు. తాను జీవించినంత కాలం కూడా తనను తాను ఎప్పుడు కూడా రాజుగా ప్రకటించుకోలేదండి. కానీ ఇదిగో ఈ ఒక్క సందర్భంలో మాత్రము యేసు ప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేము వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. తన పరిచర్య కాలం అంతట్లో యూదయ, సమరయ, గలిలయ, యెరూషలేము అన్ని చోట్ల కూడా కాలినడకనే ఆయన ప్రయాణం చేసి తన పరిచర్య చేశాడు. కానీ ఎప్పుడు కూడా గుర్రం ఎక్కటం కానీ, గుర్రపు బండి ఎక్కటం కానీ, లేకపోతే పల్లకి ఎక్కటం కానీ ఎప్పుడు కూడా ఆయన చేయలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అయితే ఈ సందర్భంలో యేసు ప్రభు గాడిదెక్కి యెరూషలేముకి వస్తూ ఉండగా ప్రజలు గట్టిగా కేకలు వేస్తూ హోసన్నా జయము జయము, హోసన్నా జయము జయము అని చెప్పని ఆయనను స్తుతిస్తూ ఉన్నారండి. ఆ విధంగా ప్రజలు ఆయన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే పరిసయ్యులు చూసి ఎంతో దుఃఖపడ్డారు. ఎందుకంటే అరే ఆయన యెరూషలేముకి వస్తే ఆయన మనం పట్టుకుందాం అనుకున్నా కానీ ప్రజలు చూశారా ఎట్లా వెళ్ళిపోయారు ఆయన వెంట అని చెప్పని పరిసయ్యులు ఎంతో దుఃఖపడ్డారు. ఎందుకంటే ఆ రోజు ప్రజల యొక్క సంఖ్య దాదాపుగా చూస్తే 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పని ఒక అంచనా. అంతమంది ప్రజలు ఆ రోజు అక్కడికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ఆయనను హోసన్నా జయము జయము, హోసన్నా అని చెప్పని కీర్తిస్తూ ఉన్నారండి. అక్కడున్న ప్రజల గుంపును మనం ఒక 4 భాగాలుగా చేసుకోవచ్చు. మొట్టమొదటి గుంపు యేసు ప్రభువు అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు చేస్తూ ఉంటే ఆ యొక్క అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసం ఆయన వెంబడించేటువంటి గుంపు ఒక గుంపు. మరొక గుంపు అందరూ ఆయన్ను స్తుతిస్తూ ఉంటే వీళ్ళు కూడా ఎందుకు స్తుతిస్తున్నారో తెలియకుండా అందరూ చేతులు లేపుతున్నారు కదని చెప్పి వీళ్ళు కూడా చేతులు లేపి ఆయనను కీర్తిస్తూ ఉన్నారు. ఎందుకు కీర్తిస్తున్నారో కూడా తెలియదు. ఇది రెండవ గుంపు. మూడో గుంపు ఏంటని చెప్పానంటే ఆయన సూచక్రియలు, అద్భుతాలు చేస్తూ ఉంటే అసూయతోటి ఆయన ఎప్పుడు ఏం తప్పు మాట్లాడతాడా పట్టుకుందామని చెప్పని చూసే గుంపు మరో గుంపు. చిట్ట చివరిగా 4వ గుంపు ఏంటంటే యథార్థంగా ఆయనను సేవించేటువంటి గుంపు. యథార్థంగా ఆయనను రాజుగా అంగీకరించి ఆయనను సేవించేటువంటి గుంపు 4వ గుంపు. ఎందుకు చెప్తున్నానని చెప్పంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ 4 గుంపులు మనకి ప్రధానంగా కనిపిస్తారు. కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారో తెలీదు. వీళ్ళు వస్తున్నారు కదా అని చెప్పని వాళ్ళు వస్తారు. మా ఇంటి పక్క ఆమె వెళ్తుంది కదా అని చెప్పని ఏమి వస్తుంది. ఈమె చేతులు పైకి లేపితే ఆమె కూడా చేతులు పైకి లేపుద్ది. ఎందుకు లేపుతున్నారో అర్థం కాదు. మరో గుంపు ఏంటని చెప్పానంటే అద్భుతాల కోసం మందిరాలకు వచ్చే గుంపు. మా కుటుంబంలో మందిరానికి వస్తే అద్భుతాలు, మేలు జరుగుతాయి అని చెప్పని ఆశించి వచ్చేటువంటి గుంపు మరో గుంపు. మూడో గుంపు ఏంటని చెప్పారంటే మందిరానికి వస్తారు, దేవుని యొక్క వాక్యం వింటారు, బయటికి వెళ్ళి పాస్టర్ గారిని విమర్శిస్తూ ఉంటారు. ఇది మూడో గుంపు. 4వ గుంపు యథార్థంగా దేవుని సేవించేటువంటి గుంపు. వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మందిరానికి యథార్థంగా వచ్చి దేవుని సేవించేటువంటి గుంపులో ఉన్నావా? లేకపోతే మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యమని బయటికి వెళ్ళి పాస్టర్ గారిని విమర్శించేటువంటి గుంపులో ఉన్నావా? లేకపోతే అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసం మందిరానికి వచ్చేటువంటి గుంపులో ఉన్నావా? లేకపోతే దేనికి మందిరానికి వస్తున్నావో తెలియకుండా ఏదో నామకే వాస్తే మందిరానికి వచ్చేటువంటి గుంపులో ఉన్నావా? దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే మొత్తానికి ఈ యొక్క మట్టల ఆదివారం ఆనాడు యేసు ప్రభువు చేసినటువంటి యొక్క యెరూషలేము ప్రయాణము అనేక చక్కని పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంది. 4 సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా ఈ ప్రస్తావన ఉండిందండి. చూద్దాం ఒక్కొక్క సువార్తలో ఏ విధంగా ప్రభు గురించి వ్రాయబడిందో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. అలాగే మార్కు సువార్త 11:7లో మార్కు 11:7 వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అలాగే లూకా సువార్త 19:35 తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద
తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి చాలండి. ఇలా అన్ని సువార్తల్లో కూడా ఆ యొక్క ప్రస్తావన ఉండిందండి. ఆ రోజు వారు ఆ గాడిదను పట్టుకొచ్చి ఆ గాడిద పేరు తమ బట్టలు వేసి ప్రభువుని దాని మీద కూర్చోబెట్టి ఆయన కొండ దిగి వస్తుండగా గట్టిగా ప్రభువుని స్తుతిస్తూ సంతోషంగా కేకలు వేస్తూ ఆయన్ని మహింపరిచారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఆ ప్రభువుని ఏ విధంగా వారు స్తుతిస్తూ ఉన్నారో అక్కడ వ్రాయబడిందండి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతించబడునుగాక అనే కేకలు వేస్తూ ఉన్నారండి. ఇంతకీ ఆయన ఎందుకని ఆ విధంగా గాడిద మీద ఎక్కి యెరూషలేము రావాల్సి వచ్చింది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ ప్రభువు ఎందుకని గాడిద ఎక్కి యెరూషలేముకు రావాల్సి వచ్చింది? అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటని చెప్పానంటే, మత్తయి గారు చెప్తున్నారు దానికి మొట్టమొదటి కారణం ఏంటని చెప్పానంటే, మత్తయి 21:4 మనం చూసినట్లయితే, మత్తయి 21:4 ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ప్రవక్త వలన చెప్పబడినది అంటే యేసు ప్రభు ఈ లోకంలో లేఖనములు నెరవేరులాగున ఈ లోకంలో జన్మించాడు. లేఖనములు నెరవేరులాగున ఈ లోకంలో ఆయన జీవించాడు. లేఖనములు నెరవేరులాగున ఆయన మరణించాడు. లేఖనములు నెరవేరులాగున లేఖనానుసారం ఆ ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. ఏ ప్రవక్త? జకర్యా ప్రవక్త. జకర్యా ప్రవక్త ప్రవచించిన విధంగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సియోను నివాసులారా, సియోను కుమారి అంటున్నాడు. సియోను కుమారి అని చెప్పానంటే, సియోను అని చెప్పానంటే యెరూషలేము, కుమారి అని చెప్పంటే నివాసులారా. సియోను నివాసులారా, నీ రాజు, మన రాజు ఎటువంటి రాజు? మన రాజు నీతిపరుడైన రాజు. మన రాజు నీతిమంతుడు, న్యాయవంతుడు, రక్షణ గలవాడు, రక్షణ తెచ్చువాడైనటువంటి రాజు ఎలా వస్తున్నాడు? గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. ఇలా వస్తాడని చెప్పని 500 ఏళ్ల క్రితమే జకర్యా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవక్త చెప్పబడినది నెరవేరులాగున యేసు ప్రభు ఆ విధంగా గాడిద మీద ఎక్కి యెరూషలేముకు రావడం జరిగింది. గమనించాలండి, లోకంలో ఉన్న రాజులు ఎటువంటి రాజైనా సరే, ఆయన ఎంత పెద్ద గొప్ప రాజైనా, ఎంత చిన్న సామంత రాజైనా సరే, వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలని చెప్పానంటే, ఏదైనా రాజ్యం మీదకి దండెత్తాలని చెప్పానంటే ఖచ్చితంగా గుర్రమైన ఎక్కుతారు, లేకపోతే ఏనుగైనా ఎక్కుతారు. కానీ ఇక్కడ ఈ రాజు మాత్రము చాలా సాదాసీదాగా, చాలా సామాన్యంగా గాడిద ఎక్కి యెరూషలేము వస్తూ ఉంటే ప్రజలు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారండి. గమనించాలి, యేసు ప్రభు ఈ లోకంలో జీవించింది 33.5 ఏళ్ళు. 30 ఏండ్ల వరకు ఆయన తల్లికి తండ్రికి లోబడుతూ వడ్రంగి పని చేస్తూ తండ్రి చెప్పిన విధంగా తండ్రికి లోబడి జీవించాడు. ఈ లోకంలో ఆయన పరిచర్యకు వచ్చింది 30 ఏండ్ల కాలంలో. అంటే ఆయన 3.5 ఏళ్ళు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఈ 3.5 ఏళ్ల కాలంలో ఆయన ఎప్పుడు కూడా కత్తి బట్టి యుద్ధాలు చేయలేదు, లేదా కలం బట్టి గొప్ప గొప్ప రచనలు చేసి ఈ లోకాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయలేదు. కానీ కేవలం ప్రేమతో ఈ లోకాన్ని ఆయన జయించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా ప్రేమగా జీవించాలని చెప్పని
ఆయన జీవించి మరీ చూపించాడు. ఆయన చేసినటువంటి ఈ యొక్క యెరూషలేము ప్రయాణము ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన ఎందుకని ఆ విధంగా గాడిద మీద ఎక్కి రావాల్సి వచ్చింది? అనేకమైన కారణాలు ఉన్నాయి. మనం ప్రతి మట్లాదివారం రోజు ఈ విషయాలు చెప్పుకుంటా ఉన్నాం. అయినా సరే వినుట వల్ల విశ్వాసము కలుగును అన్న వాక్యానుసారం మరలా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకని ఆయన గాడిద మీద ఎక్కి రావాల్సి వచ్చింది? 5 ప్రాముఖ్యమైన కారణాలు ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా, బైబిల్ కాలంలో ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడు అని చెప్పానంటే అర్థం ఏంటని చెప్పంటే యుద్ధానికి వస్తున్నాడు అని అర్థం. కానీ గాడిద మీద ఎక్కి వస్తున్నాడు అంటే అర్థం ఏంటని చెప్పానంటే ఆయన శాంతికి, సమాధానం కోసం ఆయన వస్తున్నాడని చెప్పి అర్థం. ఈ లోకంలో ఆయన యుద్ధం చేయడానికి రాలేదు. ఆయన సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవునండి, మానవులకి మధ్య సమాధానం కలగ చేయడానికి, దేవునికి మానవులకు మధ్య సమాధానం కలగజేయడానికి ఒక సమాధానకర్తగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఇది మొట్టమొదటి కారణం. రెండవ కారణం ఏంటని చెప్పంటే ఆయన గాడిద మీద ఎక్కి రావడం ద్వారా పేదలకు, దీనులకు, అత్యంత సామాన్యులకి నేను అందుబాటులో ఉంటాను అన్న సందేశాన్ని ఆయన ఈ లోకానికి ఇచ్చాడు. అవునండి, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును అన్న వాక్యానుసారం ఈరోజు నువ్వు కూడా దీనత్వం ధరించి ఆయన పాదాలను ఆశ్రయిస్తే దేవుడు నిన్ను కూడా బహు గొప్పగా వాడుకుంటాడు. మూడవ కారణము, గాడిద మానవునికి సాదృశ్యంగా ఉంది. మూడవ కారణం ఏంటని చెప్పారంటే గాడిద మానవునికి సాదృశ్యంగా ఉంది. గాడిద డెక్కలు చీరని జంతువు కనుక అది అపవిత్రమైన జంతువుగా వాక్యంలో చెప్పబడింది. మానవుడు కూడా అపవిత్రుడు, పాపం. వాక్యం చెప్తా ఉంది, రోమపత్రిక 3వ అధ్యాయం 23 ప్రకారము, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవునండి, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందలేకపోతా ఉన్నాడు. గాడిద మానవునికి సాదృశ్యంగా చెప్పబడింది. గాడిద ఏ విధంగా అపవిత్రమైన జంతువు, మానవుడు కూడా అపవిత్రుడై పాపము చేసిన వాడై దేవుడిచ్చే మహిమను పొందలేకపోతా ఉన్నాడు. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం ఏంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మార్కు 11:2, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చుండలేదు, చాలా గొప్ప ఆత్మీయ అర్థం ఈ మాటలో దాగి ఉందండి. దాని అర్థం ఏంటని చెప్పారంటే ఆ గాడిద, ఆ జంతువు ఎప్పుడు కూడా లోక సంబంధమైన కార్యాలకు ఆ గాడిద వాడబడలేదు. దైవిక కార్యాలకు ఎప్పుడు కూడా కాడిమోయిన జంతువునే వాడతారండి. అంటే ఆ గాడిద ఎప్పుడు కూడా కాడి మోయలేదు, లోక సంబంధ కార్యక్రమాలకి ఆ గాడిద వాడబడలేదు. అందులో ఇంకొక ఆత్మీయ అర్థం కూడా దాగి ఉంది. అదేంటని చెప్పానంటే దైవిక కార్యాలకు నువ్వు వాడబడాలని చెప్పానంటే, దేవుని కార్యాలకు, దేవుని సేవకు నువ్వు వాడబడాలని చెప్పానంటే, లోక మాలిన్యం అంటకుండా నువ్వు జీవిస్తేనే దేవుడు తన సేవకు నిన్ను పిలుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ గాడిద లోక సంబంధ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వాడబడలేదు. ఏ మనుషుడు కూడా ఎప్పుడు దాని మీద కూర్చుండలేదు. చిట్ట చివరిగా 5వ అంశం చూస్తే, గాడిద స్వభావం మొండి స్వభావం, త్వరగా లొంగదు ఎవరికి కూడా.
కానీ ఆనాడు ఆ గాడిద యేసుప్రభు దాని మీద ఎక్కి కూర్చోగానే అది మాట్లాడకుండా యేసుప్రభుకి లొంగిపోయింది. కాబట్టే ఆనాడు గాడిద యేసుప్రభు సేవలో ఆనాడు గాడిద వస్తూ ఉంటే గాడిద కింద చక్కగా బట్టలు పరిచారట. గాడిద అనుకుందంట నా కోసం పరుస్తున్నారేమో అని చెప్పని. కానీ ఆ ఘనత గాడిదకు కాదు, గాడిద మీద యేసుప్రభు కూర్చున్నందుకు ఆ రోజు ఆ ఘనత గాడిదకు దక్కింది. ఈరోజు నువ్వు కూడా నీ మొండితనం వదిలిపెట్టి యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటే నీకు కూడా గొప్ప ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిట్ట చివరిగా సారాంశం ఏంటని చెప్పనంటే, గాడిద గుర్రము రెండు జంతువులు చూసుకుంటే లోకము దేన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది? గుర్రాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది. ఎందుకంటే గుర్రము పౌరుషం గల జంతువు అని గుర్రాన్ని ఎక్కువగా ఈ లోకం ఇష్టపడుతుంది. కానీ దేవుని ఆలోచన ఎప్పుడు కూడా భిన్నంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వాళ్ళనే కాదండి, పనికిరాని వాళ్ళని కూడా తన నామ మహిమార్థమై వాడుకుంటూ ఉంటాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో, నేను దేనికి పనికిరాను, నేను దేనికి కూడా ఉపయోగపడను, నా వల్ల ఉపయోగం లేదని చెప్పి నువ్వు అనుకోవచ్చేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అది ప్రభువుకి కావలసి ఉన్నది. అది ప్రభువుకి కావాల్సి ఉంది. నువ్వు ప్రభువుకి కావాలి. నువ్వు దేనికి పనికిరానని చెప్పి అనుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవుని చిత్తానికి లోబడితే, నీ మొండితనం వదిలిపెట్టి దేవుని హృదయంలో చేర్చుకుంటే దేవుడు అద్భుతంగా నిన్ను కూడా తన సేవలో వాడుకోగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఆ పనికిరాని గాడిదని దేవుడు అద్భుతంగా తన పరిచర్యలో వాడుకున్నాడండి. ఎందుకని ప్రభు గాడిద మీద ఎక్కి రావాల్సి వచ్చింది? 5 కారణాలు చెప్పుకున్నాం. ఆ రోజు ప్రభువు ఆ విధంగా గాడిద ఎక్కి కొండ దిగుతూ ఉంటే ప్రజలు గట్టిగా కేరింతలు వేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. హోసన్నా, జయము 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 జయమని. ఎందుకని ప్రజలు ఆ విధంగా కేరింతలు కొడుతూ ఉన్నారు గమనించాలి. అప్పటికే యూదులు రోమా ప్రభుత్వ కబంధ హస్తాల కింద నలిగిపోతూ ఉన్నారు. వారు వేసేటువంటి పన్నులు కట్టలేక ఎంతో బాధపడతా, ఎవరన్నా వచ్చి తమను విడిపిస్తే బాగుండే అని చెప్పని ఆశపడతా ఉన్నారు. ఇదిగో యేసు ప్రభు ఆనాటి కాలంలో అనేక గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ, సూచక క్రియలు చేస్తూ పరిసయ్యులను మతాధికారులు ఎదిరిస్తూ ఉంటే, అరే ఈయన మా రాజుగా ఉంటే మాకెంతో బాగుంటుంది, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, మతాధికారులు ఎదిరిస్తూ ఉన్నాడు, ఇటువంటి వ్యక్తి మాకు రాజుగా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదిగో ఆ సమయంలోనే యేసు ప్రభు ఈ విధంగా గాడిద మీద ఎక్కి యెరూషలేముకి వస్తే ప్రజలు ఆనందం పట్టలేకపోయారు. అయితే యేసు ప్రభు వారి అంచనాలకు భిన్నంగా ప్రవర్తించేసరికి వారు కోపం పట్టలేక, ఏ ప్రజలైతే హోసన్నా జయము జయమని చెప్పిన కేకలు వేశారో అదే ప్రజలు 4 రోజుల తర్వాత ఆయన సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పిన గట్టిగా కేకలు వేసే గుంపులో ఉన్నారు. ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో గమనించాలి. మాకు బరబ్బనే కావాలి, యేసు ప్రభు అక్కర్లేదు, మాకు బరబ్బనే కావాలి, యేసు వద్దు, యేసును సిలువ వేయండి అని చెప్పని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ రోజు వారు కోరుకున్న విధంగా యేసు ప్రభు కత్తిబట్టి యుద్ధం చేస్తుంటే వారికి రోమా ప్రభుత్వం నుంచి విడుదల ఖచ్చితంగా దొరికేది. కానీ యేసు ప్రభు వచ్చింది కత్తిబట్టి యుద్ధాలు చేయడానికి కాదు, తన యొక్క మరణం ద్వారా, తాను రక్తము చెందించడం ద్వారా ఈ లోకానికి ఒక గొప్ప రక్షణ రావాలని చెప్పని, పాప విమోచన దక్కాలని చెప్పని ప్రభువు ఆశించాడు. ఆ విధంగానే జీవించాడు కూడా. కానీ ప్రభు యొక్క మనస్తత్వం ఆనాటి యూదులు గ్రహించలేదు. ప్రభు యొక్క మనస్సు ఆనాడు యూదులు గ్రహించలేకపోయారండి. ఏదో కొద్దిమంది యూదులు మాత్రమే గ్రహించారు. ఆనాటికే కాదు, ఈనాటికి కూడా యూదులు ఆయనని సొంత రక్షకునుగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఏమంటాడండి? చెంగీజ్ ఖాన్ కంటే యేసు ప్రభు గొప్పవాడేం కాదు అంటాడు.
మీరు బలవంతంగా లేకపోతే, శక్తివంతంగా లేకపోతే చెడు మంచిపై విజయం సాధిస్తుందని చెప్పి అంటాడు. ఎవరండి చెంగిజ్ ఖాన్? చెంగిజ్ ఖాన్ ఒక మంగోలియా సామ్రాజ్య స్థాపకుడు, ఒక నిరంకుశ రాజు. రాజ్యకాంక్ష చేత లక్షలాది మంది శత్రువుల్ని తన కత్తి చేత హతము చేసి రక్తము ఏరులే ప్రవహించాడు. అటువంటి ఒక నిరంకుశ రాజుతోటి ప్రేమామూర్తికి పూలికి పెట్టి చెప్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. గమనించాలండి, ఇదిగో యూదుల యొక్క మనస్తత్వం ఇదిగో ఈనాటికి కూడా ఈ విధంగానే ఉంది. కేవలం యూదులే కాదండి, ప్రజలు కూడా ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు. ఆయన తన అమూల్యమైన రక్తం చిందించి ఈ లోకానికి గొప్ప రక్షణ, పాప విమోచన దయచేశాడు. కానీ ఆ విషయం ఈనాటికి కూడా ప్రజలు అనేక మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. కానీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు జకర్యా ఏ విధంగా అయితే ఆయన గాడిద మీద వస్తాడు ఈ లోకానికి అని చెప్పి ప్రవచించాడో, అదే జకర్యా ప్రవక్త ఒక 4 పేజీలు పక్కకు తిప్పితే జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. జకర్యా 14:4, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ దినమున, అంటే ఏ దినమండి? రెండవ రాకడ దినమున ఆ దినమున ఒలీవల కొండపైన తన పాదములు ఉంచగా, ఆ రెండవ రాకడలో ప్రభువు ఎలా వస్తాడండి? గాడిద మీద దీనుడుగా రాడు. ఎలా వస్తాడు? మహాబల ప్రభావం ధరించుకుని, బల శౌర్యములతో ఖడ్గం పట్టుకుని ఎలా వస్తాడండి? తన యొక్క గుర్రం పైన వస్తాడు. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రకటన 19వ అధ్యాయము 11-12లో ఆ మాటలు వ్రాయబడ్డాయి. మరియు పరలోకము తెరవబడి ఉండటం చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతి త్వరలో ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఎలా వస్తాడు? తన మొట్టమొదటి రాకడలో దీనత్వంతో గాడిద మీద ఎక్కి వస్తే, రెండవ రాకడలో మహాబల శౌర్య ప్రభావంతో గుర్రమికి రాబోతా ఉన్నాడు. మొట్టమొదటి రాకడలో ఆయన ఒలీవల కొండ నుంచి తన ప్రయాణం సాగింది. రెండవ రాకడలో కూడా అదే ఒలీవల కొండపైన తన పాదములు ఉంచబోతూ ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన గాడిద మీద వస్తూ ఉంటే కొంతమంది జన సమూహం మాత్రమే ఆయనను హోసన్నా హోసన్నా అని కీర్తించారు. కానీ ఆయన రెండవ రాకడలో ఆయన మేఘారూఢుడే వస్తూ ఉండగా ప్రతి నేత్రం కూడా ఆయన చూసి అయ్యో అయ్యో అని చెప్పని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారటండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. మొదటి రాకడలో ఆయనను తృణీకరించిన వారు, ఆయన అంగీకరించిన వారు, రక్షణ పొందుకోకుండా తాత్సారం చేసిన వారు, ఇదిగో వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో అయ్యో అని చెప్పని.
అదే ప్రకటన గ్రంథంలో మరొక మాట కూడా వ్రాయబడిందండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనం చూస్తే, భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును, దానికి తాళజారిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మును మరుగు చేడి అని పర్వతములతో బండలతో చెప్పుచున్నారు. బా, ఎవరెవరండి? భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు కూడా అయ్యో ఆ యొక్క గొర్రెపిల్ల ఉగ్రత మేము తట్టుకోలేకపోతున్నాము, మమ్మల్ని మరుగు చేయడం చెప్పని బండ్ల చాటున, కొండల చాటున దాక్కుంటారటండి. ఆనాడు ఎవరైతే యేసు ప్రభువుని పొడిచారో వారు కూడా అయ్యో ఈయన నిజమైన మెస్సయ్య అని చెప్పని వారు గ్రహించి వారు కన్నీరు విడుస్తారటండి. కానీ అప్పుడు కన్నీరు విడిస్తే ఏం ప్రయోజనం? వాక్యముంటున్న ప్రియ దేవుని సంగమా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని చెప్పని గ్రహించి ఇప్పటికే నువ్వు ఆయన కాచిన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే నీ జన్మ ధన్యమే. కానీ సేవకులు నీ యొక్క జీవితం కలకలగా ఉండాలని చెప్పని, పచ్చగా ఉండాలని చెప్పని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే ఆయన రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇదిగో వాక్యం చెప్తా ఉంది, ఆ ఉగ్రత మేము తట్టుకోలేకపోతా ఉన్నాం అని చెప్పని కొండల చాటుకి, బండ్ల చాటుకు పోయి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి సమయం ఉండగానే నేడే మిక్కిలి అనుకూల సమయము, నేడే మిక్కిలి అనుకూల సమయం అండి. అనుకూల సమయం ఉండగానే ఆ ప్రభువుని ఆశ్రయించి రక్షణ పొందుకుని దేవుని నామ మహిమార్థమే జీవించమని ఇదిగో ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.